పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పోస్టల్ జీడీఎస్‌కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే ఒక డౌట్ ఉంటుంది. అది ఎందుకు అంటే వాళ్ళు నోటిఫికేషన్‌లో అలా మెన్షన్ చేశారు కాబట్టి. అసలు డౌట్ ఏంటంటే పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ ఈరోజు వస్తాయా? రావా? రిజల్ట్స్ అనేవి ఈరోజు ఈవినింగ్ లోపైతే వస్తాయి. లేదా మార్చ్ ఫస్ట్ వీక్ లోపు వస్తాయి. అయితే ఈ రిజల్ట్స్ వచ్చాయని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకోవచ్చు? మెసేజ్ వస్తుందా? లేక కాల్ చేస్తారా? లేక మెయిల్ వస్తుందా? లేదా పోస్ట్ వస్తుందా? అని చాలా మందికైతే డౌట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి ఎలా తెలుస్తుంది? ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. పోస్టల్ జీడీఎస్‌కి అప్లై చేసిన వారు సెలక్షన్ ప్రాసెస్ అంటే మీరు సెలెక్ట్ అయ్యారు అని ఎలా తెలుస్తుంది అంటే, మీకైతే మీరు రిజిస్టర్ అయ్యేప్పుడు ఒక మొబైల్ నంబర్ అనేది ఇచ్చుంటారు కదా! దానికి ఎస్ఎంఎస్ వస్తుంది. అలానే మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈమెయిల్ కూడా వెరిఫై చేసుంటారు. దానికి మెయిల్ అయినా వస్తుంది. కానీ కొన్ని టైమ్స్ మెసేజ్ రాదు. అలానే మెయిల్ అయితే రాదు. ఇది ఎందుకు జరుగుతుందంటే కొన్ని టైమ్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేదా ఇంకా వేరే రీజన్స్ వల్ల మీకైతే మెసేజ్ రాదు. లేదంటే ఈమెయిల్ రాదు. చాలామంది నాకు మెసేజ్ రాలేదు, లేక మెయిల్ అనేది రాలేదు, నేను సెలెక్ట్ అవ్వలేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు అలా అనుకుంటే తప్పు. కానీ వాళ్ళైతే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది కదా! దానిలో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసుంటారు. దానిలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవాలి. మీకు మెసేజ్ ఎలా వస్తుందంటే, మీ నేమ్‌తో అయితే రాదు. నేమ్ అయితే అస్సలు ఎక్కడ రాదు. మీకు రిజిస్టర్ అయిన తర్వాత మీకొక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది కదా! అది ఇక్కడ మీకు ఇంపార్టెంట్. మీ నేమ్ ఎక్కడ కనిపించదు. మీకు రెఫరెన్స్ కోసం ఇక్కడ ఒక పిక్ చూయిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే మీకు కంగ్రాచ్యులేషన్స్ అని మీకైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. మీరు అప్లై చేసుంటారు కదా పోస్ట్. మీరు ఏ పోస్ట్‌కైతే సెలెక్ట్ అయ్యుంటారు బీపీఎం లేదంటే ఏబీపీఎం అని ఆ పోస్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేసి, అలానే మీరు ఏ ఏరియాకి, ఏ డివిజన్‌కి మీరు సెలెక్ట్ అయ్యారు అని మీకైతే మెయిల్ లేకపోతే మెసేజ్ అయితే వస్తుంది. మీకు మెయిల్ కానీ, మెసేజ్ కానీ రాకపోతే మీరైతే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మెరిట్ లిస్ట్‌లో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. లేదా మీ నేమ్ ద్వారా సెర్చ్ అయితే చేయండి. ఇదనేది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. మెయిల్, మెసేజ్ రాకపోతే మీరు సెలెక్ట్ అవ్వనట్లు కాదు. ఒకసారి మెరిట్ లిస్ట్ కూడా చెక్ చేయమని. తర్వాత మీకు సెలెక్ట్ అవుతే నెక్స్ట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా! మీకు మెసేజ్ వచ్చిన తర్వాత 15 డేస్ లోపు మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టైంలో మీరు ఏమేమి తీసుకొనెళ్ళాల్సి ఉంటుందంటే, మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్ షీట్, అలానే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ లేదంటే ఓటర్ కార్డ్ ఇలాంటివి ఉంటాయి కదా! అవి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఏదైనా రిజర్వేషన్ అలా ఉంటే మీకు ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే డిసేబిలిటీ సర్టిఫికేట్. ఒకవేళ రిజర్వేషన్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అలానే మీ యొక్క బర్త్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. తర్వాత మీరు ఫిజికల్లీ ఫిట్ అని చెప్పి ఒక మెడికల్ సర్టిఫికేట్. ఇదైతే చాలా కంపల్సరీ. ఇది ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది మీకు డీటెయిల్‌గా కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను దీని మీద ఒక వీడియో చేస్తాను. అలానే మీకు కంప్యూటర్ సర్టిఫికేట్. ఇదనేది చాలా ఇంపార్టెంట్. ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ ఎలా పొందాలి ఏంటి అనేది కూడా చాలా మందికి ఐడియా ఉంటుందనుకుంటున్నాను. ఐడియా లేకపోతే మీరు కామెంట్ చేయండి. దాని గురించి వీడియో చేయమని నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదనమాట. మీరు ఫస్ట్ లిస్ట్‌లో మీ నేమ్ రాకపోతే మీరైతే హోప్స్ వదిలేయకండి. ఎందుకంటే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో చాలామంది వాళ్ళు పెట్టుకున్న డివిజన్, వాళ్ళకి నచ్చిన డివిజన్ రాకపోతే డ్రాప్ అవుతారు. సో, అవి వేకెంట్ ఉంటాయి కదా! అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అందులో మీ నేమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది బేస్డ్ ఆన్ లక్. చాలామంది ఏమడుగుతున్నారంటే, నాకు 10/10 వచ్చింది. నేను
మాకు ఈ రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ ఉంది, నేను ఈ ఏరియా, ఈ డివిజన్ అప్లై చేశాను, వస్తుందా లేదా అని అడుగుతున్నారు. ఇది మోస్ట్‌లీ లక్ మీద డిపెండ్ అవుతుంది. వస్తుందా రాదా అంటే చెప్పలేము. 10/10 మాక్సిమం 10/10 వచ్చిన వాళ్ళందరికైతే వస్తుంది. మా ఛానల్ కొత్త అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.